గురువే నమః. దుర్గమ్మకు ప్రియమైన రాశులు. దుర్గమ్మకు ప్రియ రాశులు. పేద ఇంట్లో జన్మించినా కూడా విలాసవంతమైన జీవితం గడిపే వీరు మా ప్రతి విపత్తును తొలగిస్తుంది. శరత్ నవరాత్రి 2025 సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు ముగిస్తుంది. ఈసారి నవరాత్రి 9 రోజులు కాకుండా 10 రోజుల పాటు జరుగుతుంది. ప్రతి సంవత్సరం అశ్వయుజ మాస శుక్లపక్ష ప్రతిపద నుండి అంటే పాడ్యమి నుండి నవరాత్రి ప్రారంభమే నవమి నాడు కన్యాపూజతో ముగుస్తుంది. తర్వాత విజయదశమి వస్తుంది. మనం దసరా జరుపుకుంటాం ఆ రోజు. ఈ నవరాత్రి కాలంలో గజకేసరి యోగం, బుధాదిత్య యోగము, త్రిగ్రహి యోగము అనేక శుభయోగాలు ఏర్పడుతున్నాయి. అందువల్ల ఈసారి నవరాత్రి మరింత విశిష్టమైనది. జ్యోతిష శాస్త్రం ప్రకారం అమ్మ దుర్గమ్మ కొన్ని రాశులు ఎంతో ప్రీతిపాత్రం. వీరిపై అమ్మ దుర్గమ్మ దయ ఎల్లప్పుడు ఉంటుందో తెలుసుకుందాం. ఏమైనా కష్టాలు రావడానికి ముందే అమ్మ వాటిని తొలగిస్తుంది. ఇప్పుడు అమ్మ దుర్గమ్మకు ప్రియమైన రాశులు చూద్దాం. వృషభ రాశి. అమ్మ శైలపుత్రి, మహాగౌరి, దేవి వాహనం వృషభం. అందుకే వృషభ రాశికి అమ్మ దుర్గమ్మ ఎంతో ప్రీతిపాత్రం. ఈ రాశి వారు కష్టపడుతూ జీవితంలో విజయాన్ని సాధిస్తారు. విపత్తులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరిలో ఉన్న పరాక్రమం అమ్మ దుర్గమ్మ నుంచే వస్తుంది. వీరు ఎప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోరు. సాహసము, శాంతి, సహనము పరిస్థితిని విశ్లేషించి ముందడుగు వేస్తారు. కర్కాటక రాశి. కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. అమ్మ దుర్గమ్మ 3వ రూపం చంద్రఘంటాదేవి. తన మస్తకంపై అర్ధచంద్ర ఆకారంతో అలంకరించబడి ఉంటుంది. అందువల్ల కర్కాటక రాశి అమ్మ దుర్గమ్మకి ప్రీతిపాత్రం. ఈ రాశి వారు అమ్మ ఆశీర్వాదంతో వ్యక్తిగతం, వృత్తి రంగంలో విజయాన్ని సాధిస్తారు. తల్లితో అనుబంధం బలంగా ఉంటుంది. వీరు ప్రశాంత స్వభావం కలిగి ఉంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇష్టపడతారు. అమ్మ దయ వలన పెద్ద సమస్యలు వీరిని దరిచేరవు. సింహరాశి. అమ్మ దుర్గమ్మ వాహనం సింహం. ఈ రాశి చిహ్నం కూడా సింహమే. అందుకే సింహరాశి వారి అమ్మ దుర్గమ్మ ప్రీతిపాత్రులు. వీరు శక్తివంతులు, ఉత్సాహభరితులు, ధార్మిక స్వభావం కలవారు. అమ్మ కటాక్షంతో వీరికి అదృష్టం తోడుంటుంది. ఎంతటి కష్టమైన పరిస్థితులను కూడా సానుకూలంగా మార్చుకోగలరు. వీరి ప్రత్యేకత వీరు ఎల్లప్పుడూ ఇతరుల సాయం చేయడంలో ముందుంటారు. వృత్తి వ్యాపార రంగంలో మంచి అభివృద్ధి సాధిస్తారు. కన్యారాశి. కన్యాపూజ నవరాత్రిలో ముఖ్య కర్మలలో ఒకటి. కన్యను దుర్గమ్మ ప్రతిరూపం భావిస్తారు. కన్యారాశి చిహ్నం కూడా కన్య. అందుకే కన్యారాశి అమ్మ దుర్గమ్మకు ప్రీతిపాత్రం. ఈ రాశి వారు ధార్మిక కార్యక్రమంలో ఎల్లప్పుడూ పాల్గొంటారు. వీరు ఉత్సాహవంతులు, సున్నిత హృదయం కలవారు. జీవజాలము, మానవులకు ఎవరికైనా బాధ కలగడం వీరు చూడలేరు. ఎల్లప్పుడూ సాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. అమ్మ దయ వలన వీరికి పనులు అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి. ధనురాశి. అమ్మ దుర్గమ్మ చేతులు అన్ని రకాల ఆయుధాలు ఉంటాయి. ధనస్సు రాశి చిహ్నం కూడా వీళ్ళే. అదనంగా ఈ రాశి అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి జ్ఞానము, మార్గదర్శనం చేయగల శక్తి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ అవసరాలను సులభంగా తీర్చగలరు. ఉద్యోగం, వ్యాపారం రెండింటిలో అద్భుత ప్రదర్శనిస్తారు. గౌరవం, మాన్యత్వం పొందుతారు. ఇంతవరకు చెప్పినట్టుగా వృషభ, కర్కాటక, సింహ, కన్య, ధనుస్సు రాశులు అమ్మకు ప్రీతిపాత్రమైనవి. ధన్యవాదాలు.